వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి వెలుగు దినపత్రికలు మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు సబబే అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం మనం గమనించవచ్చు. ఇక్కడ అంటే సింగిల్ జడ్జి తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ అనేది కూడా మనకి క్లియర్గా ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా మనకి మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూస్తే గోల్డెన్ షూట్ అంటూ కూడా మన మరి తెలంగాణ బిడ్డ ఆసియాలో మరి గోల్డెన్ షూట్ అనేది ఒక ప్రధాన హెడ్లైన్గా అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా క్రీడలకు సంబంధించినటువంటి విషయం ఇది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ని ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశాలు ఎక్కువగానే ఈ లోపల పెట్టుకుంటే మాత్రం చాలా కష్టతరం అవుతుంది అనేది ఒక ఉద్దేశం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసన చేసే తప్పేంటి అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర వాళ్ళ ఓట్లయితే కావాలి కానీ తెలంగాణలో మరి వాళ్ళకి సంబంధించినటువంటి ధర్నాలు రాసరోకలు చేసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి పోలీసులతో ఏడ్చుకట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అంటూ మంత్రి కేటీఆర్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరి ఏమన్నా కేటీఆర్ జాగీర్ అనే ఇది హైదరాబాద్ ఏమన్నా అన్నట్లుగా కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే చూద్దాం వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా. ఇక వ్యారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఎలా ఇస్తారు, గ్యారంటీలు ఇస్తుందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇంకా ఆయన లులు గ్రూప్ సంస్థల చైర్మన్తో అందరితో కూడా భేటీ అవ్వడం, ఇంకా ఆ గ్రూప్ సంస్థలన్నీ కూడా ఒప్పందాలు కుదుర్చుకుని 3500 కోట్ల నిధులతోటి మరి ఇక్కడ మనకి ఆ సంస్థను మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన అక్కడ వారితో మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితులలో ఇంకా కాంగ్రెస్ను ఉద్దేశించి కూడా ఎంతో ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు అన్నట్లుగా కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా చూసి ఇక మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లకు కాంగ్రెస్ ఓకే చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ప్రధానంగానే ఇచ్చారు. సో అలాగే ఇక దిల్సుఖ్ నగర్లో మెగా ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనలు చేయబోతున్నారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకు ఒక వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. తద్వారా వాటి ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు అవుతారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా బాబు క్యాష్ పిటిషన్పై 3న విచారణ అంటూ ఇచ్చారు. ఇక సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 28న నిర్వహించబోతున్నారు అంటూ కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక నేడే మహా నిమజ్జనం అంటూ కూడా ఇచ్చారు. ఇక సో ఖైరతాబాద్ నిమజ్జనం కూడా ఈరోజు మరి దేశ విదేశాల నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి ప్రజానికాని కోసం మరి ఈరోజు ఆర్టీసీ కావచ్చు, మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా సర్వీసులను పెంచినట్లుగా తెలుస్తుంది. ఇంకా మెట్రో కూడా ఈ రోజు రాత్రి 2 గంటల వరకు కూడా సర్వీసులు కొనసాగించనుంది మెట్రో కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈ గణేష్ నిమజ్జనం చివరి తేదీ ఈరోజు 28 కాబట్టి ఈరోజే మహా నిమజ్జనం కొనసాగుతుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా హై అలర్ట్ చేశారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు మరి అక్కడ నీటి దగ్గర ట్యాంక్ బండి దగ్గర నీటి దగ్గర కూడా క్రేన్ల సహాయంతో పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇంకా అంతా కూడా ఈ రోజైతే మొత్తం అక్కడంతా కూడా భారీ బందోబస్తుల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిమజ్జన కార్యక్రమాలు జరగటానికి అందరూ కూడా మరి సహకరించాలి అంటూ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ కూడా వివరించడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో మొత్తంగా అయితే ఈరోజు మహా నిమజ్జనం కాబట్టి ఇంకా అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నిమజ్జనం సమయంలో కానీ అంటూ కూడా అధికారులు ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అక్కడ గజ ఈతకాలతో సహా కూడా అందరినీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. మరొక వార్త చూసినట్లయితే ఇక ఎన్నికల పనులా చేయలేమంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో అవన్నిటికీ సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే ఫస్ట్ ఇచ్చిన ప్రధాన వార్త అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు సబబే అనేది మనం గమనించినట్లయితే సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ ప్రకారం మళ్ళీ పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ కూడా క్లియర్గా ఇచ్చేస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ఇంతకుముందు జరిగిన అవకతవకల నేపథ్యంలో 50,000 వరకు కూడా అభ్యర్థుల సంఖ్య తగ్గింది. దాని ద్వారా ఆ 50,000 మంది అభ్యర్థుల భవిష్యత్తు కోల్పోయినట్లే కదా అంటూ కూడా తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ యొక్క నిర్లక్ష్య వైఖరితోటి ఈ 50,000 సంఖ్య తగ్గింది. కాబట్టి అంటే
ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి చూసుకున్నట్లయితే సంఖ్య తగ్గింది కాబట్టి మరి ఇంతమంది భవిష్యత్తును కోల్పోయారు కదా అంటూ కూడా మరి సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు అంతా కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో మళ్ళీ ఇంకా మనం చూసినట్టయితే మొదటిసారి ప్రిలిమ్స్కు రెండోసారి ప్రిలిమ్స్కు మధ్య తేడా చూసుకున్నట్లయితే 50,000 సంఖ్య తగ్గింది అంటూ కూడా 50,000 మంది వరకు తగ్గారు అంటూ కూడా ఇచ్చారు. అంటే 50,000 మంది అభ్యర్థుల విశ్వాసాన్ని టీఎస్పీఎస్సీ కోల్పోయింది కదా అంటూ కూడా వాళ్ళందరూ అలా తగ్గిపోయారంటే వాళ్ళందరిలో టీఎస్పీఎస్సీ కూడా తన సామర్థ్యాన్ని కోల్పోయినట్లు లెక్కే కదా అంటూ కూడా మనకి తన విశ్వాసాన్ని కోల్పోయినట్లు లెక్కే కదా అంటూ కూడా అంతమంది విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయింది కదా అన్నట్లుగా ఇచ్చారు. సో అలాగే ఇక వారంతా భవిష్యత్తును కూడా కోల్పోయినట్లే కదా అంటూ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు మనకి ఇక్కడికి గమనించవచ్చు మనం. అలాగే తొలుత సంఖ్య చూసుకున్నట్లయితే 2.83 లక్షల మంది బయోమెట్రిక్ తీసుకున్నారు. కానీ రెండోసారి వచ్చేసరికి 2.33 లక్షల మందికి మాత్రమే బయోమెట్రిక్ తీసుకున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు. సో అలాగే మరి వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూస్తే ఇన్ఫర్మేషన్కు కూడా అవకాశం అలాగే ఇన్ఫర్మేషన్స్ కూడా అవకాశం ఉంది. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ తీరును తర్వాత మరి తప్పు పట్టినటువంటి హైకోర్టు అంటూ కూడా మరి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 3rd పేజీలో అయితే ఇచ్చారు. కమిషన్కు నోటిఫికేషన్ వర్తిస్తుంది అంటూ కూడా అభ్యర్థులతో సమానంగా కమిషన్కు కూడా నోటిఫికేషన్ వర్తిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే టీఎస్పీఎస్సీ గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన ప్రిలిమ్స్కు ఇదంతా కూడా మరి అక్కడ జరిగిన అవకతవకల నేపథ్యంలోని ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి టాపిక్ రావడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎన్నికల తర్వాతే ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే హడావిడిగా అంటే ఇప్పుడిప్పుడే నిర్వహించేందుకైతే నో ఛాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఒకవేళ అక్టోబర్ అంటే ఇప్పుడిప్పుడే నిర్వహించలేము. ఇంకా నవంబర్ అంటే ఆ టైంలో ఫుల్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి అంతా కూడా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అంటే అస్సలు నిర్వహించలేము. కాబట్టి ఎటువంటి అవంచనీయ ఘటనలు కానీ ఎటువంటి మళ్ళీ లోపాలు కానీ లేకుండా మళ్ళీ సక్రమంగా జరగాలి అంటే ఒకవేళ ఇది డిసెంబర్ తర్వాత ఇవి ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టుకుంటేనే ఇది సబబు సాఫీగా ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఇలా హడావుడిగా చేయటం వల్ల అది కన్ఫ్యూజన్లో పడి మళ్ళీ ఇంకేదైనా దారి తీయొచ్చు. కాబట్టి అలా కాకుండా ఎలక్షన్స్ తర్వాత ఇది పెట్టుకుంటే ఇంకా అప్పుడు ఈజీగా అయిపోతుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే హడావుడిగా ప్రిలిమ్స్ పెట్టుకుంటే మాత్రం మొత్తం సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇక అందుకే ఆచితూచి టీఎస్పీఎస్సీ కూడా అడుగులు వేస్తుంది అనేది అయితే మనకి క్లియర్గా మళ్ళీ వేరొక దగ్గర కూడా ఇదే హెడ్లైన్కి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇంకా నవంబర్లో మాత్రం గ్రూప్ 2 పరీక్షలు ఉండొచ్చు, ఒకవేళ నవంబర్ ఉండొచ్చు అనే విధంగా ఇచ్చారు. కానీ ఒకవేళ డేట్స్ అయితే ఫిక్స్ చేయలేరు. ఇంకా ఆ తర్వాత అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి అప్పుడు ఒకవేళ ఓకే అనుకుంటే డేట్స్ ఫిక్స్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్లో మాత్రం ఎన్నికలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. జనవరి తర్వాత అయితే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇది కన్ఫర్మ్ కాదు, ఇంకా డీటెయిల్స్ నవంబర్లో ప్రకటిస్తాము అన్నట్లుగా మాత్రం మనకి చెప్పడం జరుగుతుంది. డిసెంబర్లో ఎన్నికలు అయితే జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, 99% అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ పార్టీ గెలిచేది లేదు చచ్చేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మంత్రి కేటీఆర్. ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇంకా కాంగ్రెస్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందా అంటూ క్వశ్చన్ మార్క్. అలాగే ఆ పార్టీ గెలిచేది లేదు చచ్చేది లేదు అంటూ మరొక దగ్గర. అలాగే ఇక మొండి చేయికి ఓటేస్తే ఆగమైపోతారు, జర మరి ప్రజలందరూ చూసుకుని ఓట్లు వేయరి అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కేటీఆర్ అనేక విమర్శలు చేశారు ఇంకా కాంగ్రెస్ పై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే 3,500 కోట్ల పెట్టుబడులతో వచ్చినటువంటి లులు సంస్థలు అంటూ కూడా లులు గ్రూప్ సంస్థ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా సమస్యలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుంది అంటూ కూడా
ప్రతి ఒక్కరికి కూడా అలాగే సంస్థలకు సంబంధించి కూడా పూర్తి సహకారం అందిస్తామంటూ కూడా మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. ఇక లులు చైర్మన్తో కలిసి మాల్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇంకా లులు చైర్మన్ తోటి కలిసి ఆయన భేటీ అయ్యారు. ఇంకా ఆ యొక్క సంస్థ ప్రారంభించడానికి కూడా ఆయన వెళ్ళారు, ప్రారంభించారు. ఇంకా ఆ సమయంలో కూడా అనేక విషయాలని ఆయన వెల్లడించారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక దిల్సుఖ్ నగర్లోని మెగా ఐటీ టవర్ ప్రారంభోత్సవం జరుగుతుంది అంటూ ఇచ్చారు. 10.35 ఎకరాల్లో ఇది కొనసాగుతుంది దిల్సుఖ్ నగర్లో అంటూ కూడా ఇచ్చారు. ఇక 16 అంతస్తుల్లో ఈ నిర్మాణం చేపట్టబోతున్నాము అంటూ కూడా చెప్తున్నారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండబోతోంది ఇది అంటూ కూడా మనకిచ్చారు. అయితే 1032 కోట్లు దీనికోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా ఇచ్చారు. దీని ద్వారా మళ్ళీ శుక్రవారం కానీ లేదా శనివారం కానీ మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా కూడా అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా మళ్ళీ లభిస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలు చేస్తే తప్పేంటి అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆయన అరెస్టు ఏపీకే పరిమితమైన అంశం అయితే కాదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్ర వాళ్ళ ఓట్లయితే కావాలి కానీ వాళ్లకు హక్కులు ఉండకూడదా ఇక్కడ తెలంగాణలో అంటూ కూడా మంత్రి కేటీఆర్ని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం చూసినట్లయితే మరి గ్యారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందా అంటూ మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్ను ఉద్దేశించి చేస్తూ మాట్లాడారు. అలాగే ఇక్కడ మనం చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇటు కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ ఏమన్నా నీ జాగిరానా అంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఒకరిని మించి ఒకరైతే ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఇంకా ఆయన అరెస్టు ఏపీకి పరిమితమైన అంశం అయితే కాదు. ఇక్కడ ఏపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా నిరసనలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఏమైనా చేస్తారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ వాళ్ళందరి ఓట్లు అయితే మీకు ఇక్కడ కావాలి కానీ వాళ్ళు ఏమైనా ధర్నాలు నిరసనలు చేస్తే మాత్రం వాళ్ళకి హక్కులు ఉండవా అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరు ఏ సమస్య గురించి అయినా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా నిరసన తెలపొచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కాదనడానికి హైదరాబాద్ ఏమైనా కేటీఆర్ జాగీరానా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా అలాగే మనం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూస్తే వారికి ఏం హక్కు ఉందని ఢిల్లీకి వెళ్ళి నిరసన చేపట్టారు అంటూ కూడా మనకి కేటీఆర్ ఉద్దేశించి కూడా మరి మీరంతా ఇక్కడ తెలంగాణ వాళ్ళు కదా మరి ఢిల్లీ వెళ్ళేందుకు నిరసనలు కొనసాగించారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇక సింగరేణి ఎన్నికలు అనగానే ప్రభుత్వం భయపడుతుంది అంటూ కూడా ఇక్కడ మనకి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా మనం చూద్దాం, ఇంకా ప్రభుత్వం భయపడుతోంది, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఎప్పుడైనా సరే కట్టుబడి ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక సింగరేణి ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతుంది కానీ సామాన్యుల కోసం కానీ ప్రతి సామాజిక న్యాయానికి కానీ కాంగ్రెస్ అయితే ఎప్పుడు కట్టుబడి ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇక బీసీలకు బీఆర్ఎస్లో కంటే కూడా కాంగ్రెస్లో ఎక్కువ సీట్లు కేటాయిస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే కాంగ్రెస్లో చేరికలు బేషరతుగానే జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. మీడియాతో చిట్ చాట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాలు కూడా ఆయన షేర్ చేసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇంకా మనకి 13th పేజీలో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, మనం అవన్నీ కూడా గమనించవచ్చు. అలాగే ఇక మనకి సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూస్తే మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లు కాంగ్రెస్ ఓకే చేసింది అనేది ఒక వార్త. ఇంకా సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 28న అంటూ మనకు ఒక వార్త ఇచ్చారు. అలాగే కేంద్ర కార్మిక శాఖ షెడ్యూల్ కూడా 6వ తేదీ నుంచి షెడ్యూల్ కూడా ఖరారు చేసేసారు. 6వ తేదీ నుంచి నామినేషన్ ఉంటే 28న పోలింగ్ ఉంటుంది, అదే రోజు కౌంటింగ్ కూడా ఉంటుంది అనేది సింగరేణి ఎన్నికలకు సంబంధించి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇక బాబు క్యాష్ పిటిషన్పై 3న విచారణ అంటూ మనకి ఇక్కడ సుప్రీంలో లభించినటువంటి తక్షణ ఉపశమనం బాబుకు అంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు తక్షణ ఉపశమనం అయితే లభించింది సుప్రీంలో అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆయనకైతే కొంత విచారకరంగా కూడా ఉన్నట్లుగా కొంత విచారకరంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు మనం ఈ విషయాన్ని. ఎందుకంటే పిటిషన్ కూడా దాఖలు చేసినప్పుడు కూడా అది కూడా వర్కౌట్ అవ్వలేదు అంటూ కూడా ఇచ్చారు. అయితే చంద్రబాబు పెట్టుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి లాయర్ సిద్ధార్థ లూత్రా ఎవరైతే ఉన్నారో ఆయన అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 3వ తారీఖుకు వాయిదా వేశారు. ఆ తర్వాత ఇంకా అనేక మరి విచారణలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా కస్టడీ విచారణ కూడా ఆయనకు ఉంది కాబట్టి దానిని 4th అంటే ఈ నెల 4కి అక్టోబర్ 4కి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఆయనకు అసలు ఎటు చూసుకున్నా కూడా మరి రోజులు పొడిగితున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఆయనకి ఉపశమనం అనేది కనిపించట్లేదు. ఇంకా ఆయనకి తక్షణ ఊరట అనేది అయితే కాస్త అప్పుడు లభిస్తుంది తప్పితే ఆయనకి ఎక్కడ కూడా
ఆయన తరపున మాత్రం న్యాయం ఒక్క దగ్గర కూడా ఫలించట్లేదు అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా సుప్రీంలో లభించని తక్షణ ఊరట, ఇంకా అలాగే విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బట్టి అంటూ కూడా ఇచ్చారు మనకి. ఇక సత్వర విచారణకై లూథ్రా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సిద్ధార్థ్ లూథ్రా ఆయన ప్రత్యేక లాయర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక అప్పటికప్పుడు సీజే ధర్మాసనం ముందుకు 17 పైనే ప్రస్తావన చేశారు. ఇక బాబు నిర్బంధం కుదరదు అంటూ కూడా ఇచ్చారు. ఎఫ్ఐఆర్కు గవర్నర్ అనుమతులు ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక Z+ భద్రత ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ సిఐడి కస్టడీకి అడుగుతున్నారు అంటూ కూడా మరి లూథ్రా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, అనేక వాదనలు ఆయన తరపున వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక బాబు తరపున లూథ్రా వాదనలు 3న విచారణ జరుపుతామన్న సీజే, అలాగే కస్టడీపై కూడా విచారణ ఆపలేమని చెప్పేసి కూడా వెల్లడించారు. బెయిల్ పిటిషన్ విచారణ అర్హత కూడా లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా ఏపీ హైకోర్టులో ఏజీ వాదనలు వినిపించారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేశారు అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా చెప్పేసినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక నేడే మహా నిమజ్జనం అంటూ నిమజ్జనానికి సంబంధించి ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. మధ్యాహ్నం 1:30 ఖైరతాబాద్ గణపయ్యది నిమజ్జనం కొనసాగుతుంది. అలాగే ఇక ఈ రోజు రాత్రి 2 గంటల వరకు కూడా మెట్రో రైల్ సర్వీసులు కొనసాగుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ట్యాంకు బండ వద్ద ఏర్పాట్లపై చివరి వరకు కూడా కనిపించని క్రెయిన్లు అంటూ కూడా చెప్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు చేస్తున్నటువంటి మరి నిమజ్జనాలన్నిటికీ సంబంధించి మరి క్రెయిన్లు కూడా లేని పరిస్థితిలో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా ఆందోళన నిర్వహించడంతో అధికారులు స్పందించి అప్పటికప్పుడు క్రెయిన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడ కూడా మరి ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లపై చివరి వరకు సందిగ్ధత, కనిపించని క్రేన్లు. ఉత్సవ సమితి ప్రశ్నించిన తర్వాత ప్రతినిధుల నిరసన ఆ తర్వాత ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 12th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఆ తర్వాత మరొక వార్తాపత్రిక మనం చూసుకుందాం. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా అంటే ఆసియా గేమ్స్లో మన ఇషాన్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక గణేష్ నిమజ్జనం ఇయ్యాలని అంటూ మనకి ప్రధానంగా అంటే మనకి ఆంధ్రజ్యోతిలో అయితే మనకి గ్రూప్స్కి సంబంధించి ప్రధానంగా ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి గణేష్ నిమజ్జనానికి సంబంధించి మాత్రం మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. హైదరాబాద్ మొత్తం కూడా శోభాయాత్ర పకడ్బందీతో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అన్ని విధించినట్లుగా తెలుస్తుంది. అధికారులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు అనేది కూడా మరి హైదరాబాద్ అంతా కూడా చాలా హై అలర్ట్తో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అధికారులు ఎక్కడికక్కడ అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిమజ్జనం సమయంలో కానీ నిమజ్జనం దగ్గర కానీ ఎటువంటి ఆటుపోట్లు కానీ జరగకుండా, లోపాలు లేకుండా అక్కడ గజ ఈతగాళ్ళ సాయంతో అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలంటూ కూడా పోలీస్ శాఖ కూడా విన్నవించడం జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దానికి సంబంధించి మాత్రమే మనకి ప్రధానంగా అంటే ఫస్ట్ గణేష్కి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గణేష్ నిమజ్జనం ఇవ్వాలని అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ శోభాయాత్రగా సంతరించుకుంది. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ రూల్స్ పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల నుంచి నవరాత్రి పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు అంటే గురువారం గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు అంటూ కూడా అందరూ కూడా ఎంతో కోలాహలంగా మరి ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలందరూ కూడా తరలి వచ్చి మరి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తున్నటువంటి గొప్ప సందడి వాతావరణం ఇది అని చెప్పుకోవచ్చు. శోభాయమానంగా ఆ యొక్క పురవీధులన్నీ కూడా ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక గల్లీ నుంచి కూడా బయలుదేరి వినాయక విగ్రహాలకు శోభాయాత్రతో హైదరాబాద్ మొత్తం కూడా మార్మోగిపోతుంది ఈరోజు మొత్తం అంటూ కూడా మార్మోగనుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా గల్లీ నుంచి మొత్తం గల్లీ ప్రతి గల్లీ నుంచి కూడా అంతా కూడా మరి ఈరోజు గణనాథులు అందరూ కూడా మరి గంగమ్మ ఒడికి తరలి వెళ్ళనున్నారు. ఇన్ని రోజులు కూడా మరి పూజలు అందుకుని తరించినటువంటి గణపయ్య ఈరోజు మరి గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు అంటూ కూడా అందరూ ఎంతో సందడిగా వినాయక విగ్రహాలతో శోభాయాత్రగా హైదరాబాద్ అంతా మారుమోగనుంది అంటూ గురువారం ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది అనేది కూడా మనకి ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభం అయిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. అనేక మంది ఈ గణేషుని దర్శించుకోవడానికి కూడా మరి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంటూ కూడా మన రాష్ట్రాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మరి దేశ విదేశాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడానికి వస్తారు అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం
12 గంటల సమయం నుంచి 2 గంటల మధ్యలోనే నిమజ్జనం జరుగుతుంది అంటూ కూడా మరి ఉత్సవ సమితి వెల్లడించింది. ఇక వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి పోలీసు సిబ్బంది అంటూ కూడా ఇచ్చారు. హుస్సేన్ సాగర్తో పాటు కూడా పలు ప్రాంతాల్లోని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టేశారు అంటూ కూడా మనకి క్లియర్గా హుస్సేన్ సాగర్ ప్రాంతం అంతా కాకుండా పలు ఎక్కువగా రద్దీ ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో గణపయ్యలు ఎటు నుంచి ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారో అవన్నీ ప్రాంతాలు కూడా ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అయితే జర్నీస్ కోసం ఇంకా మొత్తం బస్సులను కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు. అలాగే మెట్రో సర్వీసులను కూడా పెంచారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ట్రాఫిక్ని అయితే ఎక్కడికక్కడ మరి ఆంక్షలు విధించారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మంచిగా ఈ యొక్క నిమజ్జనం జరగాలి అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ మొదటిగా వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసి కేటీఆర్ నీకెందుకు అంత ఉలికిపాటు అంటే ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి చూస్తే ఇక కాంగ్రెస్ తప్పులను మోదీ ఎత్తి చూపితే నీకెందుకు అంత ఉలికిపాటుతనం అంటూ కూడా ఎంపీ లక్ష్మణ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కేటీఆర్ని. ఎందుకయ్యా నీకు అంత కాంగ్రెస్ని అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్ర ఏర్పాటుతో 1200 మంది ప్రాణాలకు రాష్ట్రం ఏర్పడడానికి 1200 మంది ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకోలేదా అంటూ చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా చూస్తే కల్వకుంట్ల కుటుంబంలో అసహనం ఎక్కువైపోయింది. పాలమూరుకు ప్రధాని వస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే బీసీని ప్రధాని చేసిన పార్టీ బీజేపీ అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మీ పార్టీలో కనీసం అధ్యక్షునైనా చేస్తారా అంటూ కవితమ్మ అంటూ అడుగుతున్నారు. ఇక ఒక్క గ్రూప్ 1 పరీక్ష అయినా సరిగ్గా జరిపారా ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఇంకా మనం డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూసి మొత్తంగా అయితే కేటీఆర్ నీకు ఎందుకు అంత ఉలికిపాటు, కాంగ్రెస్ని మోదీ ఏదైనా ఎత్తి చూపిస్తే చాలు మీరెందుకు అంత ఉలికి పడుతున్నారు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇంకా నేను వివేక్ ఇద్దరం కూడా బీజేపీలోనే ఉంటాము, ప్రతిపక్షాలన్నీ కూడా ఎందుకు ఇలాంటి తెరలేపుతున్నారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. పార్టీ మారుతున్నట్లు వార్తల్లో వస్తున్నటువంటిది ఏది కూడా నిజం లేదు అంటూ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తీవ్రంగా మరి ఫైర్ అయ్యారు ఈ విషయంలో. అలాగే ఆయన మరి స్పష్టంగా చెప్పేశారు, ఖచ్చితంగా నేను బీజేపీలోనే ఉంటాను, వివేక్ కూడా ఉంటారు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కావాలని ఇటువంటి సమస్యలను సృష్టిస్తుంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కాస్త ఫైర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే హైదరాబాద్ నీ జాగీరా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అలాగే చూద్దాం, ఏపీ వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళు నిరసన తెలిపితే మాత్రం నచ్చదు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే కేటీఆర్పై రేవంత్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అనేది మనకి ఇక్కడ వెలుగులో ఇచ్చారు. అలాగే చూద్దాం, పన్నులు కట్టించుకున్న పక్క రాష్ట్రపోళ్ళు అంటే పళ్ళు రాలగొడతారు అంటూ, పన్నులు కట్టించుకున్న పక్క రాష్ట్రాలు అంటే పళ్ళు రాలగొడతారు, జర జాగ్రత్తగా మాట్లాడు కేటీఆర్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఇంకా ఒకరిని మించి ఒకరైతే ఎద్దేవా చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి గమనించవచ్చు మనం. అలాగే ఇంకా చూసినట్లయితే మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లు ఇస్తామంటూ బీసీలకు వీలైనని ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు రేవంత్. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం థర్డ్లో చూడొచ్చు. ఇక 6 గ్యారెంటీల అమలు 100 రోజుల్లోనే అంటూ మనకి ఇక్కడ మరొక వార్త కాంగ్రెస్కి నుంచి ఇచ్చారు. అన్ని డిక్లరేషన్లను మేనిఫెస్టోలో పెడతాం ఖచ్చితంగా అంటూ కూడా బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కేసీఆర్ లెక్క మేము మోసం చేసేటోళ్ళం కాదు, కేసీఆర్ లాగా మేము మోసం చేయమంటూ కూడా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క గ్యారెంటీని కూడా 100 రోజుల్లోనే అమలు చేస్తామంటూ కూడా ముందుకు వచ్చిన పార్టీ అమల్లోకి రావటం ఏంటో 100 రోజుల్లోనే మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా తూచే తప్పకుండా నిర్వహిస్తామంటూ కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు బట్టి. అలాగే ఇంకా చూస్తే కర్ణాటకలో హామీల అమలుకు కేటీఆర్ చూడాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూసినట్లయితే వాళ్లకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరి అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ బలపడినటువంటి పరిస్థితి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కేసీఆర్కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తామంటూ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిక్లరేషన్లు గ్యారంటీలకు మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా ఠాక్రే కూడా వివరించారు. గాంధీ భవన్లో వార్ రూమ్ అలాగే కనెక్ట్ సెంటర్లు కూడా ప్రారంభించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే బట్టి విక్రమార్క కూడా చెప్తున్నారు 6 గ్యారెంటీల అమలు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది 100 రోజుల్లోనే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా
పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా వర్క్ చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు కరెక్టే అంటూ మరొక వార్త మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో దానికి సంబంధించి చూస్తే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రూల్స్కు తగ్గట్టు మళ్ళీ పరీక్ష నిర్వహించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక టీఎస్పీఎస్సీ ఇచ్చిన లెక్కల్లో 258 మంది సంఖ్య ఎట్లా పెరుగుద్ది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అలాగే వాళ్ళ అక్రమదారులోని గ్రూప్ 1కు సెలెక్ట్ అయితే పరిస్థితి ఏంది, వాళ్ళ అక్రమదారులు గ్రూప్ 1కి సెలెక్ట్ అయితే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ కొంతమందిని ఎక్స్ట్రా చూపిస్తూ ఉన్నారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా కమిషన్ తీరు వల్ల మెరిట్ అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కమిషన్ తీరు చాలా దారుణంగా ఉంది కాబట్టి ఆ తీరు మర్చిపోవాలి ఖచ్చితంగా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా ఇటు అధికార పార్టీ ప్రతిపక్షాలు చాలా ఎవరంటే వాళ్ళు ఒకరంటే ఒకరు చాలా ఇదిగా మరి ఫోర్స్ఫుల్గా ఉన్నారు. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా మేము వస్తామని అధికారంలోకి ఎవరిది ఏమో వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రతి పేపర్లో కూడా మనకు అదే ఇచ్చారు. అలాగే ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్ గురించి ఎక్కువగా హెచ్చరిక ఈరోజు మనకి గణేష్ నిమజ్జనం చివరి రోజుగా ఇచ్చారు. సో అన్ని పేపర్స్లో ఈరోజు ఇదే వార్తలు కనిపిస్తున్నాయండి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.